మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మానవునికి తన సృష్టికర్త వైపు మనసు మళ్లించడానికి ప్రతి అమల్లో ప్రతి పనిలో సంకల్పించి తాలీం ఇచ్చారన్నమాట, నేర్పారు. అదేవిధంగా వర్షం కురియకపోతే జీవరాశులు నశించిపోతుంటే అలాంటప్పుడు మనము నక్షత్రాల వైపు, జ్యోతిష్క్యం వైపు, అదేవిధంగా వేరే వాళ్ళ వైపు పోకుండా అల్లా తరపున వర్షం కురిపించే దేవునిపై మన యొక్క యకీన్, మన యొక్క అకీదా పోవడం కోసం ఈ యొక్క నమాజు తరీకా చెప్పారనమాట. పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు ఊరి బయట ఈద్గాలో లేకపోతే పొలంలో వెళ్ళి అక్కడ ఏం చేయాలి, అల్లాను వేడుకోవాలి. వర్షం బంద్ చేసేది అల్లానే, వర్షాన్ని నిలిపివేసేది అల్లానే. అల్లా అంటే మనందరి సృష్టికర్త, దేవుడు. అందువలన మనమందరము మన యొక్క పాపాలు ఎక్కువైపోతే అల్లా రబ్బుల్ ఇజ్జత్ మన సృష్టికర్త వర్షాన్ని బంద్ చేస్తాడు. ఇది మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పి ఉన్నారన్నమాట. అందువలన మనము నంద్యాల తరపు నుంచి చాలా మంది ఇక్కడికి వచ్చి తమ యొక్క పాపాలను క్షమించమని అల్లాతో వేడుకుంటూ ఇక్కడ నమాజ్ చదివి మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూపించిన తరీకా, మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పించిన నమాజును మనము చదివి అల్లాతో వేడుకున్నాము. మనము సంకల్పిస్తున్నాము, మనము అల్లాతో వేడుకొని నియత్ చేస్తున్నాము ఇన్షాల్లా వర్షం కురుస్తుంది. మంచి వర్షం, రహ్మత్ వాలి और అందరికీ మంచి కలిగించే వర్షం కలగాలని మేము అల్లాతో వేడుకుంటున్నాం. మా ఈద్గాలో ఇస్తఖా నమాజ్ కోసం నంద్యాల వాసులు అందరూ వచ్చి చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ క్షామ పరిస్థితుల్లో, ఈ వర్షాభావ పరిస్థితుల్లో అల్లాకు దువా చేయడం వల్ల మన తప్పులు ఏమన్నుంటే ఈ దువా వల్ల, ఈ నమాజ్ వల్ల క్షమించి రహమత్ వాలి బారిష్ అంటే మంచి చేకూర్చే వర్షాన్ని ఇవ్వమని చెప్పేసి ఇక్కడ మా ముఫ్తీ సాబ్ ఆధ్వర్యంలో ఇక్కడ నమాజ్ చేయడం జరిగింది. ఈ నమాజ్ వల్ల మా పాపాలు మాఫీ చేయడం జరుగుతుంది, అంటే మా పాపాలు పోవడం జరుగుతుంది. అలాగే రహమత్ వాలి బర్సాత్ అంటే మంచి చేకూర్చే వర్షం కూడా డెఫినెట్గా వస్తుందని చెప్పేసి ఒక నమ్మకంతో ఈ దువా చేయడం జరుగుతుంది. ఒక 2 రోజుల క్రితం అనుకుంటాను ఆత్మకూరులో కూడా ఈ దువా చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ నంద్యాలలో కూడా వర్షాభావ పరిస్థితులు ఉన్నందువల్ల దువా చేయడం జరిగింది. ఈ వర్షము మనకు ఎంత అవసరము, రైతులకు, అడవిలో ఉండే పశుపక్షాదులకు కూడా ఎంతో అవసరం. కాబట్టి మరొకసారి మా అందరి తరఫున అల్లాను వేడుకుంటా ఉన్నాము. ఈ రహమత్ వాలి బర్సాత్ రమ్మని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.